హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. ఓట్ల పర్వం ముగిసింది. మనకు నచ్చిన నాయకుని భవిష్యత్తును ఈవీఎంలో బంధించాం. మరి ఈవీఎంలు సురక్షితమేనా? స్ట్రాంగ్ రూమ్ల పరిస్థితి ఏంటి? ఇది మనందరిలోనూ వచ్చే సందేహం. ఈ సందేహాలు పోవాలంటే మనం ఈవీఎంల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్కు ముందు పేపర్ బ్యాలెట్లను ఉపయోగించేవారు మరియు మాన్యువల్ లెక్కింపు జరిగేది. పేపర్ బ్యాలెట్ విధానం ఖరీదైనది మరియు సమయం ఎక్కువ పట్టేది. ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత ఖర్చులు గణనీయంగా తగ్గాయి, సమయం ఆదా అయింది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు భారత్ ఎలక్ట్రానిక్స్లు సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశాయి. అలా మొదటిసారిగా ఈవీఎంలను కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో పరీక్షించారు. 1998లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను ఉపయోగించారు. అయితే ఈవీఎంల వినియోగంపై రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్యాంపరింగ్ ఆరోపణలను ఎదుర్కోవడానికి ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ అనగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మిషన్ను జోడించారు. వీవీప్యాట్ ప్రింటర్ పోర్ట్ ద్వారా ఈవీఎంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మనం ఎవరికైతే ఓటు వేస్తామో ఆ సింబల్ మిషన్లో కనిపిస్తుంది. ఆ సింబల్తో ఉన్న పేపర్ వీవీప్యాట్లో ఉన్న డ్రాప్ బాక్స్లోనికి వెళ్తుంది. దీనివలన ఓటర్స్కు ఓ నమ్మకం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చిన్న డౌట్ రావాలి. అది ఏంటంటే అంధులు ఎలా ఓటు వేస్తారు అని, మరియు వారు వేసే ఓటు వారికి ఎలా తెలుస్తుంది అని. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈవీఎంలపై ఓటు వేసేందుకు బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ ప్రక్కన ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నంబరు బ్రెయిలీ లిపిలో ఉంటాయి. అంధులు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు బ్రెయిలీ లిపిలో ఉన్న ఆ నంబర్ గుర్తించి తాము అనుకున్న అభ్యర్థికి ఓటు వేస్తారు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మన దేశం ఎంత ముందంజలో ఉందో తెలుస్తుంది కదా. 2004 సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అప్పటి నుండి ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ మెషిన్స్ అన్నిటినీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఫ్రెండ్స్, మన అనుమానం ఇక్కడే కదా మొదలైంది. సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ రూముల పరిస్థితి ఏంటి అని. స్ట్రాంగ్ రూముల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తం సీసీటీవీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్నికల సంఘం నియమించిన స్ట్రాంగ్ రూమ్ యొక్క సెక్యూరిటీ నిబంధనలను తెలుసుకుందాం. పెట్రోల్ బంకులలో డీజిల్ మరియు పెట్రోల్ బాటిల్స్లలో ఇవ్వకూడదు మరియు పోలీసు శాఖ అనుమతి లేకుండా విజయోత్సవ వేడుకలు నిర్వహించకూడదు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. మరియు క్రాకర్స్ నిల్వలు ఉంచే గోడౌన్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడన్నా గొడవలు జరిగితే 144 సెక్షన్ అమలు చేస్తారు. ఫ్రెండ్స్, స్ట్రాంగ్ రూమును 2 తాళాలతో లాక్ చేస్తారు. ఒక తాళం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, రెండవది డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఇవి ఓపెన్ చేయాలంటే వీరిద్దరి పర్మిషను కావాలి మరియు వీడియో రికార్డింగ్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? స్ట్రాంగ్ రూమ్స్ చాలా సెక్యూరిటీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మరి ఎన్నికల ఫలితాల కోసం నిర్భయంగా ఎదురు చూద్దామా? బాయ్.